భారతీయ వలసదారుల పట్ల అమెరికా ప్రభుత్వం ప్రవర్తిస్తున్న తీరు ఇది చాలా ఆక్షేపణీయం, అమానవీయం, అమానుషం, అనాగరికం, భారతదేశానికి అవమానకరం. వీళ్ళు ఉగ్రవాదులు కాదు, ఈ వలసదారులు ఉగ్రవాదులు కాదు, బ్రతుకుదెరువు కోసం ఏజెంట్ల మోసానికి బలి అయి అక్కడ ఉన్నటువంటి దురదృష్టవంతులు. వాళ్ళను భారతదేశానికి తిరిగి పంపించడంలో ఆక్షేపణ లేదు, కానీ వాళ్ళను పంపించిన విధానం వచ్చేసి ఆక్షేపణీయం. ఈ నెల 5వ తారీఖున అమెరికా ప్రభుత్వం 104 మంది భారతీయ వలసదారులను వాళ్లకు చేతులకు సంకెళ్ళు వేసి కాళ్లకు గొలుసులు కట్టి 24 గంటల సుదీర్ఘ ప్రయాణం చేయించి అమెరికా నుండి అమృత్సర్ విమానాశ్రయానికి పశువుల కంటే హీనంగా వాళ్ళను తరలించడం జరిగింది. అప్పుడే భారతదేశం అంతటా నిరసన పెల్లుబికింది, పార్లమెంటులో, పార్లమెంటు బయట. అప్పుడు భారత విదేశాంగ శాఖ ఏం చెప్పింది? ఇక మీదట పంపించే వాళ్ళనైనా సరే గౌరవప్రదంగా మానవీయ కోణంలో పంపించమని అమెరికా ప్రభుత్వాన్ని మేము కోరామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇంతటితో ఆగకుండా భారత ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోడీ గారు 12, 13 తారీఖుల్లో అమెరికాలో పర్యటించడం, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను కలుసుకోవడం జరిగింది. సంఘటన జరిగిందేమో 5వ తారీఖున, ప్రధానమంత్రి అమెరికాకు పోయిందేమో 12, 13 తారీఖుల్లో. కనీసం అప్పుడైనా ఈ అంశాన్ని ప్రస్తావించాలి కదా, ప్రస్తావించలేదు. మళ్ళీ జరిగిందేమిటి? 14వ తారీఖున అమెరికా నుండి భారత ప్రధానమంత్రి మోడీ గారు భారతదేశానికి వచ్చారు. 15వ తారీఖున అమెరికా ప్రభుత్వం మళ్ళీ 116 మందిని, 16వ తారీఖున మళ్ళీ 112 మందిని సైనిక రవాణా విమానాల్లో మళ్ళీ చేతులకు సంకెళ్ళు వేసి కాళ్లకు గొలుసులు కట్టి మళ్ళీ అమానవీయంగా మళ్ళా అమృత్సర్ విమానాశ్రయానికి పంపించారు. సిగ్గుపడడం లేదా? భారత ప్రధానమంత్రి, భారత విదేశాంగ మంత్రి ఈ విషయంలో సిగ్గుపడడం లేదా? ఇది భారతదేశానికి, భారత జాతికి, 143 కోట్ల భారత ప్రజానీకానికి ఇది అవమానకరమైనటువంటి విషయం. మనకంటే ఎంతో చిన్న దేశాలు,